రాహుల్ గాంధీని ఒక పిల్లవాడితో పోల్స్తూ ఆయనవి పిల్ల చేష్టలు, దయచేసి రాహుల్ గాంధీలా ఎవరూ కూడా ప్రవర్తించకండి అంటూ ఎన్డీఏ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో ప్రధాని హోదాలో ప్రధాన ప్రతిపక్ష నేతని ఈ రకంగా కమెంట్ చేయడం అండ్ లోక్సభలో నిన్న జరిగిన ఈ సమావేశాల తీరు మీద మీ కమెంట్ ఏంటి? అంత వేగ్గా జనరల్గా క్వశ్చన్ ఆన్సర్ చేయలేదండి. ఆన్సర్ ఏంటి అంటే అక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ రాహుల్ గాంధీ ఓవరాల్గా 2 రోజుల పార్లమెంట్ సమావేశాల తీరు పైన వ్యాఖ్యానించమంటే నేనేం వ్యాఖ్యానించగలను? ఆ పార్లమెంట్లో కొన్ని గంటల పాటు జరుగుతుంది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చేసిన తొలి ప్రసంగంలో ప్రభుత్వం పైన తీవ్రమైన అటాక్ చేశారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్ల చేష్టలో అన్నాడు. సో ఆ స్పీచ్ నిజంగానే పిల్ల చేష్టలాగా ఉందా? మరి ఆ స్పీచ్లో ఉన్న కంటెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి రెస్పాన్స్, ఈ రెండింటిని మనం పోల్చి చూసినప్పుడు ఆ ఫండమెంటల్ విమర్శ అంటే ఏదైతే రాహుల్ గాంధీని గతంలో పప్పు అన్నారు, ఇప్పుడు పిల్ల చేష్టలో అంటున్నారు. సో ఇది నిజంగానే పిల్ల చేష్టలా అనేది ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకంటే ఆరోపణది కదా. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న పిల్ల చేష్టలో అన్నాడు, కానీ మొన్న మాట్లాడుతూ నాకు రాజ్యాంగం నేర్పింది ఏంటంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చాలా గంభీరంగా సీరియస్గా తీసుకోవాలి అని నాకు రాజ్యాంగం నేర్పింది అన్నాడు. నెక్స్ట్ డే 24 గంటలు గడవక ముందే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిల్ల చేష్టలు అన్నాడు. సో మోడీ ఒకరోజు చెప్పిన దానికి రెండో రోజు చెప్పిన దానికి ఇంత తేడా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి? మొన్ననేమో నాకు రాజ్యాంగం నేర్పింది ప్రతిపక్ష నేతను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సీరియస్గా తీసుకోవాలని, వెంటనే నెక్స్ట్ వితిన్ 24 అవర్స్ ఆయన మాట్లాడింది పిల్ల చేష్టలు, ఆయనలాగా బిహేవ్ చేయకండి అని ఎన్డీఏ ఎంపీలకు చెప్పడం సీరియస్గా తీసుకున్నట్టు అవుతుందా? సో అక్కడ అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడిన అంశాలపైన ఏంటి అది మీ అభిప్రాయం, అవునా కాదా కౌంటర్ చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒక నాయకుడిని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని పిల్ల చేష్టలోని ప్రైమ్ మినిస్టర్ అన్నా తప్పే, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్నా తప్పే. సో ఒకవేళ పిల్ల చేష్టలను అంటే అది ఏ రకంగా పిల్ల చేష్టలో కూడా వివరణ ఇవ్వాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిందులో ఏది పిల్ల చేష్ట అనేది కూడా క్లారిటీగా చెప్పాలి కదా. ఆయన మాట్లాడింది మొదటిది హిందూయిజం వర్సెస్ హిందుత్వ. సో దాన్ని కంప్లీట్గా డిస్టార్ట్ చేశారు. అంటే హిందువుల్ని అవమానించారు, సో హిందువుల్ని హింసావాదులుగా చూపెట్టారు అని భారతీయ జనతా పార్టీ దాన్ని ట్విస్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. అసలు ఈ 10 ఏళ్లలో బహుశా నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఒక డిబేట్లో ఇంటర్వ్యూ అయి రెస్పాండ్ అయిన సందర్భం ఇదే అనుకుంటాను. 2 సార్లు రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఆ రెస్పాండ్ కూడా కంప్లీట్ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మీరు నిన్న మన తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది, ఎక్కడన్నా హిందువులను అవమానించారని వచ్చింది ఆ పత్రికల్లో. బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు హిందువులుగా చెప్పుకుంటారు, కానీ వారు రోజు అసత్యాలు, హింస, దేశము ప్రబోధిస్తారు అని రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దీన్ని మొత్తం హిందూ సమాజాన్ని మీరు అవమానిస్తారా అంటూ వెంటనే మోడీ లేసి వ్యాఖ్యానించాడు. దాంతో హోంమంత్రి ఇతరులకు కూడా అదే మాట అందుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశమంతా చూస్తున్న సమయంలో పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగాన్ని అంత వక్రీకరిస్తే మరి ఆ వక్రీకరణ ఏమనాలి? మాట్లాడిన వ్యక్తిది పిల్ల చేష్టవుతుందా? వక్రీకరణ చేసిన ప్రధానమంత్రిని గౌరవించాలి కనుక ఏమి అనలేకపోతున్నాం. సో ఇంత ఓపెన్ వక్రీకరణ కదా. ఎక్కడ మనకు ఆ స్పీచ్లో క్లియర్గా కనబడుతుంది. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది, నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది చూడండి. అందులో క్లియర్గా ఏమన్నాడు, దోస్ హూ క్లెయిమ్ టు బి హిందూస్, అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అంటూ బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్న క్రమంలో అన్నాడు. దాన్ని తెలివిగా ఆ 11 సెకండ్ల బిట్ను కట్ చేశారు. అంటే ఎవరైతే హిందువులుగా చెప్పుకుంటారో అని వరకే మొదలుపెట్టారు. కానీ దానికన్నా ముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడుతూ ఆ కంటిన్యూషన్లో అన్నాడు. సో దాన్ని విడిగా 11 సెకండ్ల వీడియో కట్ చేసి నిర్మలా సీతారామన్ దాన్ని పోస్ట్ చేసి నరేంద్ర మోడీ హిందూ సమాజాన్ని అవమానించారు అని
ఇది చాలా ఏళ్ళుగా చేస్తున్న ఎత్తుగడ. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని హిందూ వ్యతిరేకము అని ప్రొజెక్ట్ చేయడం. కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే చెప్పాడు, ఈ ఎత్తుగడ ఆఖరికి పార్లమెంట్ అయోధ్యలో కూడా ఫెయిల్ అయింది అని. అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ. సో అందరినీ హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేటువంటి ఒక ఎత్తుగడ కరెక్ట్ కాదు. అందువల్ల ఏ మతము హింసను బోధించదు, ఏ మతము అసత్యాన్ని బోధించదు. అందువల్ల నిరంతరం విద్వేషము, హింస, అసత్యాల ఆధారంగా రాజకీయాలు చేయకూడదు అన్నది రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇందులో నాకైతే ఈ పిల్ల చేస్తే ఏం కనబడ్డది అంటే, రోజు అసత్యాలు, హింస, వీటి మీద రాజకీయం చేయడం పిల్ల చేస్తే మంచిదా మరి? సో అన్నదేంటి, హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని. సో ఆర్ఎస్ఎస్, బీజేపీయే హిందువులకు మొత్తం యాజమాన్యం కాదు, హిందువులంటే వారు మాత్రమే కాదు అనేది రాహుల్ గాంధీ చేసిన విమర్శ. దానికి కౌంటర్ చేయొచ్చు. నిజంగానే మరి హిందూయిజంలో ఎక్కడుంది హింస? హిందూయిజంలో అసత్యం ఉందా? లేదు కదా. మరి హిందుత్వంలో కూడా లేదు అని చెప్పచ్చు, తప్పలేదు. మేము హింసను వ్యతిరేకిస్తాం, మేము హిందూయిజం యొక్క హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అని అనొచ్చు, అభ్యంతరం లేదు. కానీ అది పిల్ల చేస్తే ఎట్లవుతుంది? హిందూయిజం, హిందుత్వాల మధ్య ఒక తేడాను చూపుతూ హిందూయిజం అనేది అసత్యాలు, విద్వేషము, హింసను ప్రబోధించదు అని అంటే, నువ్వు హిందువుల్ని హింసావాదులుగా చిత్రీకరించాలని వక్రీకరిస్తే అది ఎలా అవుతుంది? తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి? అగ్నివీర్. ఈ అగ్నివీర్ స్కీమ్ పైన రాహుల్ గాంధీ మాట్లాడింది పిల్ల చేస్తలైతే, నితీష్ కుమార్ మాట్లాడింది కూడా పిల్ల చేస్తలేదు. ఎందుకంటే నితీష్ కుమార్ కూడా అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలి అని వ్యాఖ్యానించాడు. సో అగ్నివీర్ పథకం పైన రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశాడు. కోర్స్ అగ్నివీర్ చనిపోతే వారి కంపెన్సేషన్ రాదు అని రాహుల్ గాంధీ అన్నాడు. లేదు, ₹1,00,00,000 కంపెన్సేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా షహీద్ అమరవీరులుగానే గుర్తిస్తామని రాజ్నాథ్ సింగ్ అన్నాడు. సో దానిపైన ఒకవేళ ఫ్యాక్చువల్ ఎర్రర్ ఉంటే ఫ్యాక్చువల్ ఎర్రర్ అవుతుంది. దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఆ సంబంధిత జీవో ఏదైనా ఉంటే, అగ్నివీర్ కూడా యుద్ధ భూమిలో చనిపోతే ₹1,00,00,000 కంపెన్సేషన్ ఉండేలా ఉన్న జీవోను పార్లమెంటు ముందట పార్లమెంట్లో ప్లేస్ చేస్తే అయిపోతుంది. సో రాహుల్ గాంధీ చెప్పిన తప్పని భారతదేశం అర్థం చేసుకుంటుంది. కానీ రాజ్నాథ్ సింగ్ నేను మాట్లాడుతున్నా కదా అంటే సరిపోదు కదా. ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఏం జరిగింది? ఇప్పటివరకు రాలేదు కదా. అందువల్ల రక్షణ మంత్రి అన్నాడు కదా, రక్షణ మంత్రి అనడమే జీవో అయిపోదు కదా. దానిపైన జీవో ఉంటే పార్లమెంట్లో పెడితే రాహుల్ గాంధీ చెప్పింది తప్పని మనం కూడా అంటాం కదా. సో అందువల్ల అగ్నివీర్ పథకం అనేది మా విధానం కాదు, మేము వ్యతిరేకిస్తామన్నారు. సో అగ్నివీర్ పథకాన్ని వ్యతిరేకించడం పిల్ల చేస్తే అయితే, అగ్నివీర్ పథకాన్ని నితీష్ కుమార్ కూడా వ్యతిరేకిస్తున్నాడు. మరి నితీష్ కుమార్ కూడా పిల్ల చేస్తే అవుతారా? సో అందువల్ల ఇక మూడోది ఏమడిగాడు, ఫార్ములాస్, వ్యవసాయ చట్టాలపైన ఇది రైతులకు వ్యతిరేకము. అగ్రికల్చరల్ మార్కెట్, లక్షల కోట్ల వ్యవసాయ వ్యాపార ఉత్పత్తుల వ్యాపారాన్ని అదానీ, అంబానీ లాంటి వారికి అప్పజెప్పడము అన్నాడు. సో ఫార్ములాస్ పైన విమర్శ చేయడం పిల్ల చేస్తే ఎట్లవుతుంది? ఇది వెరీ సీరియస్ సబ్జెక్ట్ కదా ఫార్ములాస్. అలాగే మీకు నీట్ పరీక్షలు పేపర్ లీక్ల గురించి ప్రస్తావించారు. పేపర్ లీక్ల గురించి ప్రస్తావించడం పిల్ల చేస్తే అవుతుందా? పేపర్ లీక్ల గురించి మాట్లాడకపోవడం పిల్ల చేస్తే అవుతుందా? మాట్లాడితే పిల్ల చేస్తే అవుతుందా? 24 లక్షల బిడ్డల వారి తల్లిదండ్రుల ఆవేదన, ప్రధానమంత్రి నీట్ పైన అసలు ఏమీ మాట్లాడు, నిన్న రియాక్ట్ అయినట్టున్నాడు. సో దానిపైన ఏముందో ఎవరికి తెలియదు. నీట్ ఎగ్జామ్ రద్దు అవుతుందో లేదో తెలియదు. ఒక్క నీటే కాదు, యూజీసీ నెట్ ఇలాగే లీక్ అయింది. నీట్ పీజీ ఎగ్జామ్, ఆఖరికి పీజీ ఎగ్జామ్ కూడా వాయిదా పడ్డది. ఇంత సీరియస్ సబ్జెక్ట్ కదా ఇది పిల్ల చేస్తే ఎట్లవుతుంది? సో అంత సీరియస్ సబ్జెక్ట్ను పార్లమెంట్లో రైజ్ చేస్తే అది పిల్ల చేస్తలైతే పేపర్ లీక్ల గురించి మాట్లాడకూడదని ప్రైమ్ మినిస్టర్ చెప్పదలుచుకున్నాడా? మీరు పేపర్ లీక్ల గురించి మాట్లాడకండి అని. సో మరి అది పేపర్ లీక్ల గురించి మాట్లాడితే పిల్లల సమస్య కనుక దాని మీద మాట్లాడితే పిల్ల చేస్తలవుతుందా? తర్వాత డిమానిటైజేషన్, జిఎస్టీ, అది ఎకానమీలో ఇన్ఫార్మల్ సెక్టార్ని ఎలా దెబ్బతీసింది, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎలా దెబ్బతీసింది, అన్ఎంప్లాయ్మెంట్ను ఎలా దెబ్బతీసిందని మాట్లాడారు. నాకైతే ఏం అర్థం కాలే అందులో పిల్ల చేస్తే ఉన్నది. డిమానిటైజేషన్ ఎకనామిక్ ఇంపాక్ట్ పైన చాలామంది మాట్లాడారు. ఓకే, అది కాదు, అది తప్పైతే ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. డిమానిటైజేషన్ తర్వాత మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎన్ని పెరిగాయి, డిమానిటైజేషన్ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టార్ ఎంత పెరిగింది,
డిమానిటైజేషన్ తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేటు, బిఫోర్ డిమానిటైజేషన్ ఎవరేజ్ ఎంత ఉంది, ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఎవరేజ్ ఎంత ఉంది, డిమానిటైజేషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, అదంతా పక్క పెట్టండి. పెద్ద నోట్ల రద్దు వల్ల దొరికిన నల్లధనం ఎంత అది చెప్పమన్నాడు ప్రైమ్ మినిస్టర్ను పార్లమెంట్లో. ఒకటే మాట, ఇంకో ఈ 10 కోట్లు నోట్ల రద్దు వల్ల దొరికింది అని. ఇంతవరకు ₹1 దొరకలేదు. సో 99% డబ్బు వచ్చి బ్యాంకులో పడ్డది. బ్లాక్ మనీ వైట్గా మారింది కదా మన కళ్ళ ముందు. సో బ్లాక్ మనీ అన్నా లేదని చెప్పాలి, ఉంటే ఎవరిదో పట్టుకున్నారో చెప్పాలి. సో అందువల్ల నిజంగానే రాహుల్ గాంధీ నోట్ల రద్దు పైన మాట్లాడింది పిల్ల చేష్టలైతే, భారత ప్రధానమంత్రి పార్లమెంట్ ముందుకొచ్చి ఇంకో నోట్ల రద్దు వల్ల మేము 3 లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్యాంక్కే రాదని అనుకున్నాం, ఇంకో రాలేదు అని చెప్పాలంటే సుప్రీంకోర్టుకి చెప్పాడు కదా, 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ రాదు బ్యాంకులకు అన్నారు. మరి మొత్తం ఎలా వచ్చింది, ఎవరిని పట్టుకున్నారు బ్లాక్ మనీ? ఇంకో 1 2 3 4 5 నేమ్స్ చెప్పమనండి. సో డిమానిటైజేషను 3 లక్షల కోట్ల నల్లధనం దొరుకుతుందని చెప్పి 3 కోట్ల నల్లధనం కూడా దొరకకపోతే దాన్ని ప్రశ్నిస్తే అది పిల్ల చేష్టలు ఎలా అవుతుందో నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల డిమానిటైజేషన్ గురించి ప్రస్తావించారు. మణిపూర్కు ఎందుకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అని అడిగాడు. ఇది పిల్ల చేష్టలు అవుతుందా? మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మీకు? అక్కడ జాతుల మధ్య మారణహోమం జరిగితే మణిపూర్కు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చని. ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వెంటనే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి గ్రౌండ్లోకి కూడా వెళ్ళి క్రికెటర్లను కలిసి విశ్వాసాన్ని కల్పిస్తారే. అంటే ఒక భారత క్రికెట్ టీం ఓడిపోతే వారికి ఉపశమనాన్ని ఇచ్చి వారికి ఓదార్చగలిగేటువంటి ఒక కంపాషనేట్ ప్రైమ్ మినిస్టర్ వేల మంది ఉచకోతకు గురైనటువంటి లక్షల మంది నిరాశ్రయులైనటువంటి మణిపూర్కు వెళ్ళి ప్రజలకు ఎందుకు ఉపశమనం కల్పించాడు? ఇది కదా అడుగుతున్నది. ఇలా పిల్ల చేస్తే ఏమున్నది? క్రికెట్ టీం కన్నా ఇచ్చిన గౌరవం కూడా మణిపూర్కి ఇవ్వరా? సో మా క్రికెట్ టీం ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం ఫెయిల్ అయితే మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళ ధైర్యం చెప్పలేదా? మనం గర్వపడలేదా? ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉండాలయ్యా. చూడు, సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక పెద్ద వైఫల్యం తర్వాత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ విజయానికి కారణమయ్యారని అప్రిషియేట్ చేశాం కదా. సో అందువల్ల ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఏమడుగుతున్నారు రాహుల్ గాంధీ? అయ్యా మీరు మణిపూర్ వెళ్ళి మణిపూర్ ప్రజలకు విశ్వాసం కల్పించండి. మీరు వెళ్ళరు అని చాలాసార్లు నుంచి అడుగుతున్నారు. దానికి పరిష్కారం ఏంది? వెళ్ళడమే కదా. వెళ్ళకపోవడం పిల్ల చేష్టలు అవుతుందా? వెళ్ళలేదు అని అడగడం పిల్ల చేష్టలు అవుతుందా? దేశ ప్రధానమంత్రి మణిపూర్కి వెళ్ళకపోవడం న్యాయమా? మీరు ఇంత జరుగుతున్నా కదా. ఒక క్రికెట్ టీము క్రికెట్ మ్యాచ్లో ఓడిపోతే రియాక్ట్ అయ్యే ఉంటుంది. పరీక్షలు రాసే పిల్లలకు మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఏ క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అని చెప్పే ప్రైమ్ మినిస్టర్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యి ఇంత ఘోరంగా లక్షలాది బిడ్డల భవిష్యత్తు రోడ్డు మీదకి వస్తే దాన్ని పార్లమెంట్లో అడిగితే పిల్ల చేస్తే ఎట్లవుతుంది నాకు చెప్పండి. పరీక్షపై చర్చ మరి పిల్ల చేస్తాను అనగలమా? సో పరీక్షపై చర్చ కార్యక్రమమో తప్పు కాదు, కానీ పార్లమెంట్లో పరీక్షలపై చర్చ పెడితే పిల్ల చేష్టలు అవుతుందా? సో అందువల్ల ఇప్పుడు నేను రాహుల్ గాంధీ ఉపన్యాసం మొత్తం మీకు సంసద్ టీవీలో ఉంది. నేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, కానీ ఆ స్పీచ్ మొత్తం చూశాను కనుక నేను అందులో ఉన్న అంశాలు ఇవన్నీ. ఇందులో ధరల పెరుగుదల గురించి మాట్లాడాను. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, దీనివల్ల పేద మహిళలు భయపడుతున్నారు అన్నారు. పెరిగింది నిజమే కదా. ₹400 ఉన్న గ్యాస్ సిలిండర్ 2014లో 2024లో 1200 అయింది. 3 రెట్లు పెరిగింది. పెరగలేదా? సో పెరగడం అనేది తప్ప ఇది ఎందుకు పెరిగిందని అడగడం పిల్ల చేస్తే అవుతుందా? అయ్యా గ్యాస్ సిలిండర్ ₹400 నుంచి ₹1200 అయ్యే వరకు ఇవాళ రూరల్ ఇన్ఫ్లేషన్ గ్రామీణ ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ దెబ్బతింటోంది. ప్రజలు తమ సేవింగ్స్ను తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇదందరూ మాట్లాడుతుంటే గ్యాస్ సిలిండర్ ధర ₹400 2014 ఉంటే 2024లో 1200 అయింది అని అడగడం పిల్ల చేస్తే ఎట్లవుతుంది? ఈ కోట్లాది మంది గృహిణుల తరఫున కదా ప్రశ్న అడగడం. పార్లమెంట్లో అడగకపోతే ఇంకెక్కడ అడుగుతారు? అయ్యా మనం గ్యాస్ సిలిండర్ 3 రేట్లు ఎందుకు పెరిగింది, మా అన్యాయం కదా, మాకు భారం అవుతుంది అని అడగడం పిల్ల చేష్టలు అవుతుందా? అది పిల్ల చేస్తే అవుతుందే. మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మేము ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తామని ఎందుకు ప్రామిస్ చేశారు? సిలిండర్ల ధరలు పెరిగితే కదా ప్రామిస్ చేసింది. అది పిల్ల చేస్తాను వదిలేలే కదా. మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు సూపర్ 6లో కదా. సో అందువల్ల రాహుల్ గాంధీ ఉపన్యాసంలో రైజ్ చేసిన అంశాలు ఇప్పుడు నేను చెప్పాను ఇవే. సో ఇవి ఏవి పిల్ల చేస్తలో నాకైతే అర్థం కాలేదు.
మరి ప్రైమ్ మినిస్టర్ మోడీ కనుక అది ఇంకో పలాంది పిల్ల చేస్తా, సో పలాంది మాట్లాడడం అనేది చైల్డిష్, ఇది మీరు మాట్లాడకండి అని అంటే మణిపూర్కి వెళ్ళడం చైల్డిష్, లేదు జిఎస్టీ డిమానిటైజేషన్ వల్ల మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ దెబ్బతినడం చైల్డిష్, డిమానిటైజేషన్ వల్ల నల్లధనం ఒక్క పైసా దొరకలేదని అడగడం చైల్డిష్, నీట్ నెట్ పరీక్షలు ఎందుకు రద్దాయని అడగడం చైల్డిష్, మీరు అగ్నివీర్ పథకం ద్వారా సైన్యంలో ఒక డివిజన్ తీసుకొస్తున్నారు అని అడగడం చైల్డిష్, వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్ వ్యాపారం అంతా కొద్దిమంది గుత్త సంస్థల చేతుల్లో పడుతుందన్నది సీరియస్ అయితే అన్నది చైల్డిష్ అయితే మరి ఏది సీరియస్ నాకు అర్థం కాదు. సో అలా అవన్నీ చైల్డిష్ అయితే అసలు ఆ చైల్డిష్గా ఉండడమే మంచిదేమో, ఆ పిల్ల చేష్టల వల్లనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందేమో కదా. రైట్ సార్, నిన్న లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అయిపోయాడా,